చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. బతుకు తెరువు కోసం అయిన వారిని సొంతూరుని వదిలి వచ్చారు. వేరే గ్రామంలో దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లల చదువులకు ఏమాత్రం ఢోకా లేదు. కాస్తో కూస్తో డబ్బు కూడబెట్టుకుందామనుకుంటున్న తరుణంలో ఆ కాపురంలో మద్యం మహమ్మారి ప్రవేశించింది. దీంతో కాపురంలో కలహాలు మొదలయ్యాయి. రోజు భర్త తాగి రావడం, భార్య వద్దని వారించడం ఆ సంసారంలో దినచర్యగా మారింది. రాను రాను అంతకంతకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ భర్త ఆగడాలతో విసిగిన ఇల్లాలు చివరికి ఏం చేసింది? భర్త వేధింపులు తాళలేక ఎంతటి దారుణానికి ఒడిగట్టింది? ప్రతిదానికి ఓ హద్దుంటుంది. కాదని ఆ హద్దును దాటేందుకు ప్రయత్నిస్తే జీవితం సర్వనాశనమవుతుంది. అలా సరదాగా మొదలైన మద్యం అలవాటు క్రమంగా హద్దుమీరి అతన్ని బానిసను చేసింది. మద్యం మహమ్మారికి అలవాటు పడ్డ భర్త కుటుంబ పోషణ గాలికొదిలేశాడు. వద్దని వారించే భార్యను కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అలానే వారి మధ్య అనుమానానికి తావుందా అంటే అదీ లేదు. కేవలం తప్పతాగి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం అతనికి అలవాటుగా మారింది. పిల్లల కోసం అప్పటివరకు సహనంతో నెట్టుకొచ్చిన ఇల్లాలు ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా బయటకు వెళ్లిన వారు ఏమయ్యారు? మద్యం మహమ్మారి మరో నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. తాగుడుకు బానిసైన భర్త పెట్టే వేధింపులు తాళలేక ఓ తల్లి తన 2 పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కుమార్తె మృతి చెందగా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన కళ్ల ముందే తల్లి సోదరి ప్రాణాలు కోల్పోవడం చూసిన ఆ బాలుడు విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. తన తాగుడు వల్ల భార్యను కుమార్తెను పోగొట్టుకున్న భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగం గ్రామానికి చెందిన ఊరిబాటి సుధాకర్, వసంత దంపతులు బతుకుదెరువు కోసం 12 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లికి వలస వచ్చారు. అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమార్తె నవ్య, కుమారుడు వేణులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. అంతా ప్రశాంతంగా సాగుతుందనుకున్న సమయంలో 3 ఏళ్లుగా సుధాకర్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడ్డం, ఇంట్లో వేధించడం అతనికి పరిపాటిగా మారింది. ఓనాడు తాగిన మత్తులో విచక్షణ మరిచిన సుధాకర్ భార్యను చంపేందుకు సైతం వెనకాడలేదు. స్థానికుల జోక్యంతో ఆ గొడవ సద్దుమణిగింది. దంపతుల మధ్యలో అనుమానానికి తావులేకపోయినా భర్త తాగుడు వల్ల మాత్రం వసంత విసిగిపోయింది. కారణం లేకుండా ప్రతిరోజూ భర్త గొడవపడుతుండటంతో మానసికంగా కుంగిపోయింది. ఇక తనకు చావే శరణ్యమనుకున్న వసంత తాను పోతే పిల్లలు అనాథలుగా కాకూడదని వారిని వెంట తీసుకెళ్ళింది. సమీపంలోని పొలాల్లో ఉన్న బావిలో పిల్లలతో సహా దూకింది. అదృష్టవశాత్తు వేణు అక్కడ ఉన్న చెట్టు పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. వసంత, కుమార్తె నవ్య మాత్రం నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. చెట్టు కనబడితే చెట్టును పట్టుకొని ఇట్లా నిలబడ్డా. డాడీ లెవెల్కి బలపై కాడ అన్ని కాడ చూసేసి లేడని కాడికి వచ్చి వసంత వసంత అంటే నేను డాడీ అంటే డాడీ నన్ను పైకి తీసుకుంది. నవ్య స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేది. తన ఆకస్మిక మరణంతో స్నేహితులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. చదువుల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే నవ్య చనిపోవడం తమను ఎంతో బాధించిందన్నారు. అమ్మాయి పాఠశాలకు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అన్ని ఆటల్లో పాటల్లో అన్నిట్లో కూడా చదువుల్లో కూడా చాలా చురుకుగా ఉన్నటువంటి అమ్మాయి సడన్గా ఇట్లా
అందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా బాధాకరమైన విషయము. ఎందుకని చెప్పానంటే అమ్మాయి చదువులో కానీ ఆటల్లో కానీ వేరే సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా కానీ అమ్మాయి చాలా ముందుండేది. అసలు తనకి మరి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే ఇంకా ఎవరితో కూడా ఏది షేర్ చేసుకోకుండా చనిపోయింది. సరే అమ్మాయి ఏ రోజు కూడా తనకు సమస్య ఉన్నట్టు మా ముందు కానీ ఆ విధంగా కానీ కనపడలేదు. సో ఎలా జరిగిందన్నది మాకే ఇప్పుడు ఇంకా మేము దాని నుంచి మేము కోలుకోలేకపోతున్నాం. మద్యానికి అలవాటు పడి సుధాకర్, అతని వేధింపులు తాళలేక వసంత తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల నిండు కుటుంబం చిన్నాభిన్నమైంది. తండ్రి తాగుడు వల్ల కళ్ల ముందే తల్లిని సోదరిని పోగొట్టుకున్న బాలుడి బాధ వర్ణనాతీతం.